తమిళనాడులో పవర్ పాలిటిక్స్. మురుగన్ వర్సెస్ పెరియార్. తమిళనాట రాజకీయాలలో పవన్ కళ్యాణ్ గారు గేమ్ చేంజర్ కాబోతున్నారా? ఆయన ఇటీవల మదురై వెళ్ళి అక్కడ పాల్గొన్నటువంటి సభలో ఆయన చేసినటువంటి కామెంట్సు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ నేతలు, అన్నామలై లాంటి వ్యక్తులు సనాతన ధర్మం కోసం ఎక్కడికైనా సరే పవన్ కళ్యాణ్ గారు వచ్చి నిలబడతారు, పోరాడతారు అని చెప్పినటువంటి మెసేజ్ ఇవి ఇప్పుడు సంచలనంగా మారాయా? తమిళనాడులో రేపు రాబోయేటువంటి ఎన్నికలలో తమిళనాట పవన్ కళ్యాణ్ గారు అసలు పోటీ చేయబోతున్నారా, లేదా పొలిటికల్ ప్రచారంలో కీలక బాధ్యత తీసుకోబోతున్నారా? ఇది చాలా కీలకమైనటువంటి అంశం. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే అక్కడ ఉన్నటువంటి తమిళనాట ఉన్నటువంటి డిఎంకే పార్టీకి చెందినటువంటి నేతలు, కొంతమంది సినిమా స్టార్స్, ఎవరు త్యాగరాజా, ఎవరండి ఇద్దరు మన బాహుబలిలో చేశాడు కట్టప్ప, సత్యరాజ్ ఇలాంటి వ్యక్తులు పవన్ కళ్యాణ్ గారిని కొంతమంది రెచ్చగొట్టాలని చూస్తున్నారా? పవన్ కళ్యాణ్ గారిని ఆంధ్రప్రదేశ్లో రెచ్చగొడితే ఏమైంది అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారికి ఆల్రెడీ తెలుసు. ఎవరైనా తమిళనాట రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొట్టి ఎన్నికల్లో పోటీ చేయాలని, ఎన్నికల్లో పోటీ చేయమని రమ్మని సవాలు చేయటాలు, లేక మీ బలమేంటో మా బలమేంటో చూపించుకుందాం అనేటువంటి మాటలు గనక మాట్లాడితే ఏపీలో ఏం జరిగిందనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారిని ఒకసారి వచ్చి కలిస్తే అప్పుడు వాళ్ళకు కూడా తెలుస్తుంది. అందుకని అలాంటి సవాళ్ళు అలాంటివి మానుకొని రాజకీయంగా వారి అభిప్రాయాలు, మీ అభిప్రాయాలు, ఎవరి అభిప్రాయాలను వాళ్ళు చెప్పుకునేటువంటి స్వేచ్ఛ మనకుంది, చెప్పుకోండి. అంతేగాని రెచ్చగొట్టొద్దు. గేటు తాకనివ్వము అన్నారు, అసెంబ్లీ గేటు పవన్ కళ్యాణ్ గారిని వైఎస్ఆర్సీపీ వాళ్ళు. ఇప్పుడు వాళ్ళు ఆ గేటు దగ్గరకు కూడా వచ్చే పరిస్థితి లేకుండా వెళ్ళిపోయారు 11 మందితో. అందుకని వద్దు. తమిళనాట రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ గారిని రెచ్చగొట్టాలని అనుకునేటువంటి వాళ్ళు అటువంటి వ్యాఖ్యలు చేయటం కానీ, అటువంటి సవాళ్ళు చేయటం కానీ, అటువంటి వాటికి వెళ్ళొద్దు. అలా వెళితే ఆయన మరలా సుబ్రహ్మణ్యం స్వామి మురుగన్ ఒకసారి ఆయన మళ్ళా ఇంకొకసారి విశ్వరూపం చూపిస్తారేమో. అందుకని జాగ్రత్త అని మాత్రమే తెలియజేస్తాం. బైట్స్ ఉన్నాయి సార్, ఒకసారి బైట్స్ ప్లే చేయండి. నేను ఈరోజు ఇలా నిలబడగలుగుతున్నాను అంటే నాకు మురుగన్ చూపించిన దారి, ఆయనకి నా మీద ఉన్న అపారమైన భక్తి. ఆయన చూపించిన దారి ఏంటంటే ధైర్యం, వీరత్వం, ప్రేమతో నిండి ఉంటుంది. మురుగన్ చూపించిన దారిలో నడిస్తే విజయమే వస్తుంది, మంచి కోసం మార్పే తెస్తుంది. దారి కష్టమైనది, కానీ బలాన్ని ఇచ్చేది, ధైర్యాన్ని నింపేది, అనుకున్నది సాధించేది. మనం వెళ్లే దారిలో, మనం ఎంచుకున్న దారిలో శత్రువులు, అరాచక శక్తులు ఉంటాయి, భయపెడతాయి. కానీ వెట్రివేల్ మురుగన్ తోడుండగా మనకేంటి భయం? தமிழக முதல்வர் ஸ்டாலின் அவர்கள் சொன்னது போல உரிமைக்கு அதை ஒவ்வொரு வருஷமும் செய்யறதுக்கான ஒரு விழிப்புணர்வு எனக்கு ஏற்படுத்த விடுதலை சிறுத்தைகள் கட்சிக்கு என்னுடைய மனமார்ந்த நன்றி. தம்பி கொஞ்சம் பாத்துக்க. இல்ல அதை விட சிறப்பு, நம்மளுக்கு கடவுள் இருக்காரா இல்லையாங்கிறது ஒரு பிரச்சனையே இல்லைங்க. நம்மளுக்கு பிரச்சனையே ஜாதி ஒழிப்பு, தமிழ் தேசியம். கடவுள்னு ஒண்ணு, ஜாதியை வச்சுட்டு தமிழ் தேசியம் எப்படி சாத்தியமாகும்? ஆணவ பவன் கல்யாணுக்கும் தமிழ்நாட்டிற்கும் என்ன தொடர்பு இருக்கின்றது? எந்த நாட்டுக்கு முருக பக்தர் அவர்? பவன் கல்யாண் வீரபாண்டிய கட்டபொம்மன் படத்திலே வருகின்ற வசனத்தைத்தான் நாங்கள் திரும்ப பேச வேண்டியது வரும். நாட்டு நட்டாயா களை பறித்தாயா என்ற சொல்லிற்கு ஏற்றார் போல்தான் அவரை திருப்பி தாக்க வேண்டியது வரும். அவருக்கும் தமிழ்நாட்டுக்கும் என்ன சம்பந்தம் இருக்கிறது? யார் அவர்? தமிழ்நாட்டில் இந்து சமய அறநிலையத்துறை சார்பில் 71,000 திருக்கோயில்கள் இருக்கின்றது. అంటే ధైర్యం ఉంటే రేపు వచ్చే ఎలక్షన్స్లో పవన్ కళ్యాణ్ పోటీ రెచ్చగొట్టొద్దని మనం రిక్వెస్ట్ చేసిందంటే రెచ్చగొట్టొద్దు. రెచ్చగొట్టేవాళ్ళు ఒకసారి సినిమాల్లో చెప్తుంటారు డైలాగు, ఒకసారి అక్కడ గత చరిత్ర తెలుసుకొని రండి అని. ఇప్పుడు ఉన్నటువంటి చరిత్రను ఒకసారి ఇక్కడికి వచ్చి తెలుసుకొని వెళ్తే అక్కడ తెలుస్తుంది. ఆయన ఏమి
ఎన్నికల్లో మొత్తం ప్రభావితం చూపిస్తారని నేను చెప్పట్లేదు, కానీ గేమ్ చేంజర్ అవ్వచ్చు. అక్కడ తనకున్నటువంటి ఓట్ బ్యాంకు, తెలుగు వాళ్ళ ఓట్ బ్యాంకు, అక్కడ ఉన్నటువంటి మురుగన్ ఓట్ బ్యాంకుని ఏకీకృతం చేయటంలో అతను కనుక క్రియాశీలకంగా వ్యవహరిస్తే అక్కడ చాలా ప్రమాదం జరిగిద్ది. అందుకని రాజకీయాల్లో ఆచితూచి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. అజిత్ గారు ఏంటి మురుగన్ వర్సెస్ పెరియార్ ఏంటి ఆ యుద్ధాల్లో పవన్ కళ్యాణ్ గారు ఏంటి గేమ్ చేంజర్ కాబోతున్నారా? ఎట్లా చూడొచ్చు ఏంటి? వంశీ గారు, ఒకటి అంటే తమిళనాడులో డిఎంకే, ప్రస్తుతం డిఎంకే, అదేవిధంగా ఏఐఏడిఎంకే, ఆ రెండింటి మధ్య ఉంది. అయితే ఏఐఏడిఎంకే పూర్తిగా దాదాపు ఒక అస్థిరమైపోయింది, డీస్టేబుల్ అయిపోయిన నేపథ్యంలో డిఎంకే చాలా తిరుగులేని శక్తిగా ఉంది. దేశవ్యాప్తంగా కూడా యాంటీ బీజేపీ స్టాండ్కి డిఎంకే నాయకత్వం వహిస్తుంది వంశీ గారు. అలాంటి సమయంలో బీజేపీ గతంలో ఎన్ని ప్రయత్నాలు చేసినా తమిళనాడులోకి కాళ్ళు పెట్టలేకపోయింది. దీనికి ప్రధాన కారణం అక్కడ యాంటీ నార్త్ సెంటిమెంట్ వంశీ గారు. ఉత్తరాది పట్ల తీవ్ర వ్యతిరేకత, దక్షిణాది మేము కల్చర్ వేరు, మేము వేరు, మొత్తం అంటే ఉత్తరాది వేరు, మేము వేరు, మాదొక సపరేట్ ఐడెంటిటీ, సపరేట్ కల్చరు, ఇవన్నీ అక్కడ వేళ్ళూనుకొని ఉన్న నేపథ్యంలో ఈసారి బీజేపీ చాలా తెలివిగా పవన్ కళ్యాణ్ గారిని అక్కడ ప్రవేశపెట్టడం ద్వారా బీజేపీ వెళ్ళడానికి మార్గం సుగమం అవ్వబోతోంది వంశీ గారు. అందులో కూడా జై శ్రీరామ్ అంటే అక్కడ యాక్సెప్టెన్స్ ఉండదు, కానీ తమిళనాడులో ఇటు నాస్తికత్వమా లేదా పెరియార్ సిద్ధాంతాలు ఎంత ప్రభావితం చేస్తాయో, ఆ రోజు పెరియార్ సిద్ధాంతాలు ప్రభావితం చేయడానికి కారణం కూడా తమిళ్ సపరేట్ ఐడెంటిటీ లేదా ఉత్తరాది వ్యతిరేకత. ఆ నేపథ్యంలోనే మురుగన్ కూడా అంతకంటే సుబ్రహ్మణ్య స్వామిని వాళ్ళు చాలా అందరికి కూడా తెలుసు, తమిళనాడు ఎంత వాళ్ళ భక్తి భావం కూడా అంతే చాలా బలంగా ఉంటుంది వంశీ గారు. వాళ్ళ ఐడెంటిటీ పట్ల, వాళ్ళ సంస్కృతి పట్ల ఎంత బలంగా ఉంటారో వాళ్ళ భక్తి కూడా అంతే బలంగా ఉంటది. అది కూడా సుబ్రహ్మణ్య స్వామి పట్ల తీవ్రమైన చాలా సెంటిమెంటల్ గా ఫీల్ అవుతారు వంశీ గారు. అలాంటి సెంటిమెంటల్ తోటే మురుగన్ పేరుతోటి అక్కడ ఇటు అంటే ఆ సభలో కూడా మనం స్పష్టంగా చూసాము. పవన్ కళ్యాణ్ గారు వచ్చిన వెంటనే అన్నామలై అక్కడ మాట్లాడుతూ బీజేపీ నాయకుడు ఉత్తరాదిన యోగి, అదేవిధంగా దక్షిణాదిన పవన్ అని చెప్పి మొత్తం అక్కడ వాళ్ళు చాలా రిసీవ్ చేసుకోవడం కానీ, లేదంటే తమ దక్షిణాది లీడర్ గా పవన్ కళ్యాణ్ అక్కడ ప్రొజెక్ట్ చేశారు వంశీ గారు. ఆ సందర్భంగా యాక్చువల్ గా సభలో రాజకీయాలు మాట్లాడకూడదు అన్న నిబంధన కారణంగా వాళ్ళు రాజకీయాలు మాట్లాడలేదు, కానీ పవన్ కళ్యాణ్ గారు చాలా సెంటిమెంటల్ గా ముఖ్యంగా మురుగన్ తత్వాన్ని అక్కడ చెప్పారు వంశీ గారు. ఆయన అసలు తొలి విప్లవకారుడు మురుగన్ అని చెప్పి మురుగన్ తత్వాన్ని అక్కడ చెప్పడం ద్వారా ఎమోషనల్ గా కనెక్ట్ అయ్యారు వంశీ గారు. ఆ నేపథ్యంలోనే ఈ రోజు డిఎంకే నుంచి గానీ అక్కడ వ్యతిరేకత లేదా వాళ్ళ విమర్శలు వస్తున్నాయి వంశీ గారు. రైట్ అండ్ థ్యాంక్ యూ.